హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. వసు జగతి ఇద్దరు కూడా రిషి మహేంద్రలకి దొరికిపోతారు కదా. వాళ్ళిద్దరిని రౌండప్ చేస్తూ ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటారు కదా మహేంద్ర రిషి. మన పని అయిపోయింది అన్నట్టుగా వసు జగతి కామ్గా చూస్తూ ఉంటారు. రిషి మహేంద్ర ఇద్దరు కూడా వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ రౌండప్ చేస్తూ, డాడ్, కొన్నిసార్లు ఊహించనివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు అందులో ఉండే ఆ కిక్కే వేరు కదా అని అంటాడు రిషి. అవును నాన్న, మామూలుగా లేదు నాన్న, ఈ కిక్ సూపర్గా ఉంది. ఎంతైనా నువ్వు చాలా ఇంటెలిజెంట్ రిషి అని అంటాడు రిషిని పొగుడుతూ మహేంద్ర. పాపం, ఈ హఠాత్ పరిణామం కొంతమంది ఊహించి ఉండరు కదా అని అంటాడు రిషి. అవును నాన్న, అస్సలు ఊహించుండరు అని అంటాడు మహేంద్ర. అమ్మో, వీళ్ళని ఇలానే వదిలేస్తే మా మీద ఖచ్చితంగా రివెంజ్ తెచ్చుకుంటారు, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసు. అంతలో వసుకి ఆలోచన వస్తుంది. అసలేంటి మీరు, మీ ఇద్దరు ఇలా మా చుట్టూ తిరుగుతున్నారేంటి? పిల్లలు ఎక్కడున్నారు? అసలు పిల్లల్ని ఏం చేశారు? పిల్లల్ని ఎక్కడో వదిలిపెట్టి మీరు మాత్రం ఇక్కడికి వచ్చి మా చుట్టూ తిరుగుతున్నారా? అత్తయ్య చూసారా, వీళ్ళని నమ్మి పిల్లల్ని వీళ్ళకిస్తే వీళ్ళేమో పిల్లల్ని ఎక్కడో వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మన చుట్టూ తిరుగుతున్నారు అని అంటుంది వసు. జగతికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది వసు వంక. వసు కన్ను కొట్టి జగతికి, అత్తయ్య ప్లాను అల్లుకుపోండి అని అంటుంది. అవునా అని అంటుంది నెమ్మదిగా సైగ చేస్తూ జగతి కూడా. అవునత్తయ్య అని అంటుంది. సూపర్ సూపర్ అనుకుంటూ జగతి కూడా, అవును మహేంద్ర, పిల్లలేరి? అవును రిషి, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మేము వెంటనే వద్దాం అనుకున్నాం, కానీ వాష్రూమ్కి వెళ్ళాలని ఆగిపోయాము. అంతలోనే పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేసారా? మేము లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేరా? పదండి పదండి, పిల్లలు ఏడుస్తారు, ఎక్కడ వదిలిపెట్టారు అని అంటూ ఉంటుంది జగతి. అత్తయ్య, వీళ్ళిద్దరికీ పిల్లలంటే బొత్తిగా బాధ్యత లేదు, అందుకే అలా ఒంటరిగా వదిలిపెట్టి వచ్చేశారు. కారులో అలా వదిలేస్తారా ఎవరైనా పిల్లల్ని? రండత్తయ్య మనం వెళ్దాము అని జగతి చేతిని పట్టుకుని వసు తీసుకువెళ్తూ ఉంటుంది. రిషి, నాకేమీ అర్థం కావట్లేదు. బాల్ మన కోర్టులోకి వచ్చినట్టు వచ్చి అలా మిస్ అయిపోయింది ఏంటి రిషి అని అంటాడు మహేంద్ర అయోమయంగా. డాడ్, మీకు ఇంకా అర్థం కాలేదా? మీ కోడలు గారి బుర్రలోనికి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని అప్లై చేసింది, అమ్మకి హింట్ ఇచ్చేసింది, అమ్మ అల్లుకుపోయింది, ఇద్దరు కలిసి అలా ఎస్కేప్ అయిపోయారు అని అంటాడు రిషి. చచ్చా, రివెంజ్ తీర్చుకునే అవకాశం వెంటనే వచ్చిందని చాలా సంబరపడిపోయాను, అంతలోనే మిస్ అయిపోయింది అని అంటాడు మహేంద్ర. బాధపడకండి డాడ్, ఏదో ఒకరోజు మన చేతికి చిక్కుతారు అని అంటాడు రిషి. అలా జగతి వసు ఇద్దరు కూడా గుమ్మం దాటేసిన తర్వాత వెనక్కి తిరిగి రిషి మహేంద్రని చూస్తారు. రిషి వంక చూస్తూ వసు నసులు పైకి ఎగరేస్తూ, పాపం శ్రీవారికి రివెంజ్ తెచ్చుకునే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది అని నవ్వుతూ ఉంటుంది. ఎక్కడికి పోతావే, ఇంటికే కదా వెళ్ళేది, పద ఇంట్లో చెప్తాను ఈ సంగతి అని సైగ చేస్తాడు రిషి కోపంగా చూస్తూ. రిషి కోపాన్ని చూసి వసు ఇంకా నవ్వుతూ ఉంటుంది. ఏ పద వసు, ఇంకా వెళ్దాం అని జగతి వసుని తీసుకుని కార్ దగ్గరికి వెళ్తుంది. జగతి వసు ఇద్దరు కూడా పిల్లలిద్దరిని చేతుల్లోకి తీసుకుని కారులో కూర్చుని ఉంటారు. అంతలో మహేంద్ర రిషి కూడా కార్ దగ్గరికి వచ్చేస్తారు. రిషి కారు బయటే నిలబడి చూస్తూ ఉంటాడు. అత్తయ్య, మీ అబ్బాయి ఏంటి కారు బయట నిలబడ్డారు, కారులోకి రావడం లేదు? ముహూర్తం ఏమైనా చూసుకుంటున్నారా ఏంటి కారు లోపలికి రావడానికి అని అంటుంది వసు. వసు, జోక్స్ ఆపుతావా? అసలే వాడు చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడేమైనా మాట్లాడావనుకో నీ పని అంతే. మీ మావయ్య కూడా కారు ఉంది కదా, నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు మీ మావయ్య. రిషి అందుకే రావట్లేదేమో లోపలికి అని అంటుంది జగతి. అత్తయ్య, నువ్వు ఆ కారులో వస్తావా? ఈ కారులోనే రండి అత్తయ్య అని అంటుంది వసు. ఎందుకు వసు, మీ మామయ్య ఒక్కరే వెళ్ళాలి కదా, ఆయన ఒప్పుకుంటారా అని అంటుంది వసు. ఒప్పించండి అత్తయ్య, మీరు నాతో పాటే రండి, ప్లీజ్ 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 అత్తయ్య అని అంటూ ఉంటుంది వసు. మామూలుగా అయితే చెప్తే మహేంద్ర ఒప్పుకుంటాడేమో, కానీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా మాట్లాడినా వాళ్ళతో ప్రమాదమే, అందుకే నేను అస్సలు మాట్లాడను. ఇప్పుడు కావాలంటే మీ మావయ్యతో నువ్వు మాట్లాడుకుని ఒప్పించుకో అని అంటుంది జగతి. అయ్యో అత్తయ్య, నాది కూడా సేమ్ ప్రాబ్లం, మీరుంటే నేను కొంచెం సేవ్ అయిపోతాను, లేకపోతే మీ అబ్బాయి నా మీద శివతాండవం చేస్తారు, అందుకే మిమ్మల్ని ఉండమనేది అని అంటుంది వసు.
ఇందాక మనం వచ్చేటప్పుడు ఆగి మరీ రిషికి కోపం వచ్చేలా సైగలు చేశావు. వాడికి ఇంకా కాలింది. అప్పుడు గుర్తు రాలేదా ఈ భయం అని అంటుంది జగతి. అప్పుడేదో అలా చేసేసానులే అత్తయ్య, కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటాను కదా, మీ అబ్బాయికి దొరికిపోతాను, అందుకే భయంగా ఉంది అని అంటుంది వాసు. ఈ భయం ఏదో అప్పుడు కూడా ఉంటే బాగుండేది అని అంటుంది జగతి. మీరు కూడా ఏంటి అత్తయ్య అని అంటుంది వాసు. అంతలో మహేంద్ర డోర్ కొడుతూ, జగతి ఎంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా రా వెళ్దాం అని అంటాడు. వసు, ఒక పని చేద్దాం, పిల్లలిద్దరినీ మాతోనే తీసుకొస్తాం, మీ ఇద్దరు వచ్చేయండి అని అంటుంది జగతి. ఏంటత్తయ్య మిమ్మల్నే ఉండమంటుంటే పిల్లల్ని కూడా మీతోనే తీసుకెళ్ళిపోతారా, ఇంకా నా పని అయిపోయినట్టే అని అంటుంది వసు. కంగారు పడక వసు, పిల్లలుంటే మీ మావయ్య కూడా వెంటనే కూల్ అయిపోతారు, అక్కడ నా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఈజీగా, పిల్లలు లేకపోతే నీ ప్రాబ్లం కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది అని అంటుంది జగతి. మీరు చెప్పింది వింటే బాగానే ఉంది కానీ భయంగా అనిపిస్తుంది అత్తయ్య అని అంటుంది వసు. నీకు భయమా, జోకు లేక వసు అని అంటుంది జగతి. జోక్ కాదత్తయ్య, మీ అబ్బాయి సీరియస్ సింహంలాగా గాండ్రించి చూస్తూ ఉంటే భయపడకుండా ఎలా ఉంటాము, ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ధైర్యంగా ఉన్నట్టు గట్టిగా మాట్లాడతాను అని అంటుంది వసు. ఇప్పుడు కూడా అదే చెయ్యి, మేము వెళ్తున్నాము, బాయ్ అని బాబుని తీసుకుని జగతి కారు దిగేస్తుంది. అంతలో మహేంద్ర అని పిలిచి మహేంద్రని, పాపం తీసుకో మహేంద్ర అని చెప్తుంది. పిల్లలు మనతోనే వస్తారా అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, నీకేమైనా ప్రాబ్లమా అని అంటుంది జగతి. హే నాకే ప్రాబ్లం, హ్యాపీగా తీసుకువెళ్దాము అని వసు చేతిలో ఉన్న పాపని మహేంద్ర తీసుకుంటాడు. అలా మహేంద్ర జగతి ఇద్దరు కూడా పిల్లల్నిద్దరిని తీసుకుని వాళ్ళ కారులో కూర్చుంటారు. రిషికి బాయ్ చెప్తాడు మహేంద్ర. బాయ్ డాడ్ అని అంటాడు రిషి. ఇంకా వాళ్ళ కారు స్టార్ట్ అయిపోయిన తర్వాత రిషి కారులో కూర్చుంటాడు. వసు జగతి ఉన్నప్పుడు వెనకాల సీట్లో కూర్చుంటుంది కదా, ఇంకా వెనకాల సీట్లోనే అలానే కూర్చుని ఉంటుంది. వసు ముందు సీట్లోకి వస్తుందని కార్ స్టార్ట్ చేయకుండా అలానే కూర్చుని ఉంటాడు రిషి. ఫ్రంట్ సీట్లోకి వెళ్ళే వరకు కార్ స్టార్ట్ చేసేలా లేరు కదా పతిదేవుడు అని అనుకుంటూ ఉంటుంది వసు. రిషి అద్దంలో నుండి వసుని చూస్తూ ఉంటాడు. వసు రిషి వంక చూస్తూ, ఏమైంది సార్, కార్ స్టార్ట్ చేయరేంటి అని అంటుంది. కార్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం దిగి కార్ని తోస్తావా అని అంటాడు రిషి అద్దంలో నుండి వసుని చూస్తూ. నా వల్ల ఎలా అవుతుంది సార్ కార్ తోయడం అని అంటుంది వసు అమాయకంగా. నా వల్ల కూడా కాదు డ్రైవింగ్ చేయడం అని అంటాడు రిషి. అర్థమైంది, ఫ్రంట్ సీట్లోకి రమ్మని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా సార్ అని అంటుంది వసు. నేనేమైనా నీ కార్ డ్రైవర్నా, మళ్ళీ నేను డైరెక్ట్గా చెప్పాలా నిన్ను ఫ్రంట్ సీట్లో కూర్చోవాలి అని అంటాడు రిషి. ఇంకా వసు కోపంగా కార్ దిగి వచ్చి ఫ్రంట్ సీట్లో వచ్చి కూర్చున్నాను కదా, ఇప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేయండి సార్ అని అంటుంది వసు. రిషి వసు మాటలు పట్టించుకోకుండా బయటికి చూస్తూ ఉంటాడు అటు ఇటు. కార్ స్టార్ట్ చేయకుండా అటు ఇటు చూస్తున్నారేంటి అనుకుంటూ రిషినే చూస్తూ ఉంటుంది వసు. ఏంటి సార్ బయటకు చూస్తున్నారు, కార్ స్టార్ట్ చేయట్లేదేంటి అని అడుగుతుంది వసు. నువ్వు స్టార్ట్ చేయమంటే చేయను, నాకు స్టార్ట్ చేయాలి అనిపించినప్పుడు స్టార్ట్ చేస్తాను, అప్పుడే వెళ్దాం అని రిషి అటు ఇటు చూస్తూ ఉంటాడు. అర్థమైంది, రివెంజ్ బాగా ప్లాన్ చేసినట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది వసు. ఏంటి సార్, ఏంటి ఆ కోపం, అంత కోపంగా ఉంటే ఎలా అని అంటుంది వసు. బయటకు చూసే రిషి వసు వంక అలానే చూస్తూ ఉంటాడు కోపంగా. మరీ అంత కోపంగా చూడకండి సార్, తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ప్రేమగా రిషి చేతిపైన చేవేస్తుంది వసు. అలా వసు చేయవేగానే రిషిలోని కోపమంతా మొట్టమయమైపోతుంది. ఇదేంటి కోపమంతా పోయింది, నో నేను అస్సలు తగ్గకూడదు అని అనుకుంటూ రిషి, ఏంటి కూల్ చేయడానికి ఇదొక ప్రయత్నమా అని అంటాడు. కాదు సార్, పిల్లల్ని అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా, మనం అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దామా అని అంటుంది. ఎందుకు, వెళ్ళిన తర్వాత మధ్యలోనే మళ్ళీ వెనక్కి తిప్పిస్తావు కదా బండి, అక్కర్లేదు అని అంటాడు రిషి. ఈ సీరియస్ సింహం కూల్ అయ్యేలా కనిపించడం లేదే, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది వసు. అప్పుడంటే పిల్లలు చిన్నపిల్లలు కదా అని అంటుంది వసు. ఇప్పుడు మాత్రం పెద్ద అయిపోయి పరుగులు పెట్టేస్తున్నారా అని అంటాడు రిషి కోపంగా. మీరు ఇలా కోపంగా మాట్లాడితే నేను ఇంకేం మాట్లాడగలను అని అంటుంది వసు. నేను ఎలా మాట్లాడినా నువ్వేదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు కదా అని అంటాడు రిషి. సర్లేండి లేట్ అవుతుంది, కార్ స్టార్ట్ చేయండి ఇప్పటికైనా అని అంటుంది వసు.
మాకు తెలుసు అని రిషి కార్ స్టార్ట్ చేస్తాడు. వసు ఏమీ మాట్లాడకుండా అలిగి సైలెంట్గా కూర్చుంటుంది. వసు వంక చూస్తాడు రిషి డ్రైవింగ్ చేస్తూ. వసు అలిగిందని అర్థం చేసుకుంటాడు. పొగరు అలకలకేమీ తక్కువ లేదు అని అనుకుంటూ రిషి ఏంటి సైలెంట్ అయ్యావు అని అంటాడు. ఏం లేదు సార్, హెడేక్గా ఉంది అని అంటుంది వసు. కాఫీ షాప్ దగ్గర ఆపనా, కాఫీ తాగుతావా అని అంటాడు రిషి. పర్వాలేదు సార్, ఇంటికి కదా వెళ్తున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత తాగుతానులే అని అంటుంది వసు. సరే నీ ఇష్టం అని అంటాడు రిషి. నీ ఇష్టం అని అలా ఎలా అంటారు సార్ అని అంటుంది వసు. నీ ఇష్టం అనడం కూడా తప్పేనా అని అంటాడు రిషి. తప్పు కాదు సార్, నాకు తలనొప్పి వస్తుంది అన్నప్పుడు తీసుకువెళ్ళి కాఫీ తాగించాలి కదా, అలా కాకుండా ఇంటికి వెళ్ళక తాగుదాను అని నేనేదో అంటే మీరు కూడా నీ ఇష్టం అంటారా, అంటే నా మీద ప్రేమ లేనట్టే కదా మీకు అని ఇంకా వసు మళ్ళీ మొదలెడుతుంది ఫైటింగు. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.